పై వైకాపా ప్రభుత్వం వేధింపులు మరింత తీవ్రతరం చేసింది. తాజాగా మరో కేసు బనాయించింది. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి గత 4.5 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందంటూ ప్రతిపక్షాలన్నీ కోడై కూస్తుంటే జగన్ సర్కార్ మాత్రం తెలుగుదేశం హయాంలో ఏదేదో జరిగిపోయిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. జగన్ ప్రభుత్వం మద్యం విధానంపై ప్రతిపక్షాలు 4 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఆన్లైన్ లావాదేవీలు లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. సీఎం జగన్ ఆయన అనుచరులు ఏటా 25,000 కోట్ల మేర దోచుకుంటున్నారని, ఈ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించారని ఇటీవలే భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఇలా జగన్ ప్రభుత్వ మద్యం వ్యాపారం లోగుట్టు బయటపెడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు బనాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలు సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ధి కలిగించారని ఆరోపిస్తూ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఐ శ్రీనివాస శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై సిఐడి తాజాగా కేసు నమోదు చేసింది. చంద్రబాబును 3వ నిందితుడిగాను, శ్రీనివాస శ్రీనరేష్ ను ప్రధాన నిందితుడిగా, కొల్లు రవీంద్రను 2వ నిందితుడిగా పేర్కొంది. పబ్లిక్ సర్వెంట్ చట్టానికి లోబడి ఉండకపోవడం, పబ్లిక్ సర్వెంట్ తప్పుడు డాక్యుమెంట్ రూపొందించడం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాసఘాతుకం వంటి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాసుదేవరెడ్డి ఈ నెల 11న ఫిర్యాదివ్వగా 28న సిఐడిలో కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ను సిఐడి అధికారులు సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం లైసెన్సుదారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుందని ఎఫ్ఐఆర్ లో సిఐడి పేర్కొంది. 2019 మార్చి 8న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారని, మద్యం సరఫరాదారులు లైసెన్సుదారులతో కుమ్మక్కై కొన్ని రకాల ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ సృష్టించారని సిఐడి ఆరోపించింది. కొన్ని కంపెనీలకు మార్కెట్ వాటాతో పొంతన లేకుండా ఆర్డర్లిచ్చారని, 70% ఆర్డర్లు వాటికే వెళ్లాయని తెలిపింది. ఈ కుట్రను బయటపెట్టేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ఎఫ్ఐఆర్ లో సిఐడి పేర్కొంది. 2015 నుంచి 17 సంవత్సరాలకు సంబంధించిన మద్యం విధానంలో లైసెన్సుదారులకు మేలు చేసేలా మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగించారని, దానివల్ల ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని పరిగణలోకి తీసుకోలేదని సిఐడి తెలిపింది. 2015-16 సంవత్సరానికి సంబంధించి బార్ల కోసం ప్రత్యేక ఎక్సైజ్ విధానాన్ని ప్రతిపాదించిన గత ప్రభుత్వం బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిందని, అప్పటి ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆమోదంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, ఆర్థిక శాఖ మంత్రిమండలి అనుమతి లేదని పేర్కొంది. ఈ నిర్ణయాల వల్ల ఖజానాకు 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు గత ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూర్చిందని సిఐడి ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. లైసెన్స్ ఫీజును వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించిందని, బకాయిలపై చెల్లించాల్సిన వడ్డీ మాఫీ చేసిందని వివరించింది. దానివల్ల ప్రభుత్వానికి 15 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఎక్సైజ్ శాఖ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వివిధ డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని సిఐడి తెలిపింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ తో పాటు మరో 3కి ప్రయోజనం కల్పించారని, 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హడావిడిగా పలు బ్రాండ్లకు అనుమతిచ్చారని పేర్కొంది. దశల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానం తీసుకొచ్చి మొత్తం వ్యాపారాన్ని అస్మదీయులకు అప్పగించి కోట్లు కొల్లగొడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు కమిషన్ ముట్టజెబుతున్న కంపెనీల నుంచే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీఎస్బీసీఎల్ వద్ద సుమారు 100 కంపెనీలు నమోదు చేసుకోగా వాటిలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు కమిషన్లు చెల్లిస్తున్న 16 కంపెనీలకు మాత్రమే మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇవ్వడాన్ని కుంభకోణం అనరా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కి గత ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూర్చిందని ఎఫ్ఐఆర్ లో సిఐడి పేర్కొంది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న నాయకుడి కుమారుడు ఆ కంపెనీని స్వాధీనం చేసుకోవడం, ఆ కంపెనీ నుంచే ఏపీఎస్బీసీఎల్ 2 ఏళ్లలో 1,863 కోట్ల విలువైన మద్యం కొనడం
కుంభకోణం కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ కు గత ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చినట్లు సిఐడి పేర్కొంది. కానీ వైకాపా అధికారం చేపట్టాక ఈ 2 డిస్టిలరీలను ఆ పార్టీ ముఖ్య నాయకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదాన్ డిస్టిలరీస్ వాటిని సబ్లీజ్ కు తీసుకుంది. 2934 మద్యం దుకాణాలున్న ఏపీలో ఆ వ్యాపారం మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న వైకాపా నాయకులు వారి అస్మదీయులు ప్రజల్ని దోచుకుంటుండడమే అసలు కుంభకోణమని, దాని నుంచి దృష్టి మళ్లించడానికి గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోయిందంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో సిఐడి ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసింది. అమరావతి ఎసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసు రీఓపెన్ కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా మరో కేసును తెరపైకి తెచ్చింది. నైపుణ్యాభివృద్ధి కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును జైలు నుంచి బయటకు రానియ్యకూడదన్న కుట్రతోనే అక్రమ కేసుల పరంపరకు జగన్ ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.